టైమ్స్ న్యూస్ కవరేజ్ అండి. ఇది భద్రాచలం గిరిజన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలోని ఐటీడీఏ రోడ్ దగ్గర ఉన్న షాపులు అండి. ఇవి రోడ్డు పక్కన ఉన్న షాపులు. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇటువంటి షాపులు, రోడ్డు పక్కన ఉన్న షాపులు అనేసి ఇది 4 చక్రాల బండి మీద అంటే తాత్కాలికంగా పెట్టుకునే విధంగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఆక్రమించేసి ఈ షాపులు చూసారా, పోల్స్ వేసేసి, రేకులు వేసేసి, పర్మనెంట్గా ఫ్లోరింగ్లు కూడా చేసేసి పర్మనెంట్గా ఉన్నాయి చూడండి. ఆటోలకి, వెహికల్స్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది ఏజెన్సీ ఏరియా అండి. ఏజెన్సీ ఏరియాలో ఇంత స్ట్రాంగ్గా రోడ్డు పక్కన షాపులు తయారు చేయించుకొని, పోల్స్ వేసుకొని పర్మనెంట్గా చేశారండి. ఇవి చాలా ఇబ్బంది అవుతుంది రోడ్డు పక్కన నడవడానికి ప్లేసే లేదండి. ఇది సింగిల్ వే. హెవీ వెహికల్స్ వెళ్తుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మరి ఇట్లాంటి వాతావరణమే భద్రాచలం మెయిన్ సిటీలో ఫారెస్ట్ ఆఫీస్ పక్కన, గేట్ పక్కన 2 వైపులా గేట్కి రైట్ సైడు, లెఫ్ట్ సైడు, మళ్ళీ ఆపోజిట్ రోడ్లో కూడా ఇలాగే షాపులు రోడ్ని పూర్తిగా ఆక్రమించాయండి. ఈ వైట్ లైన్ చూసారండి, ఈ వైట్ లైన్ దాటి పూర్తిగా ఆక్రమించేసి ఫ్రూట్ షాపులు ఉన్నాయి. ఇవి మరి ఐటీడీఏ పీఓగా మన భద్రాచలం గ్రామ పంచాయతీ ఈఓ గారు మరి దీని గురించి అధికారపూర్వకంగా చర్యలు తీసుకుంటారని మేము ఈ టైమ్స్ న్యూస్ వారిని మేము ఆశిస్తున్నాము. చూడండి, ఇది ఐటీడీఏ దగ్గరే, ఐటీడీఏ గేటు ఎదురుగానే ఉన్న షాపులండి. ఇవి రోడ్ని ఆక్యుపై చేశాయి. ఇదే ఐటీడీఏ పక్కన ఒక చిన్న పర్మనెంట్ కూడా కాదు, ఏదో తాత్కాలికంగా ఒక చిన్న కూరగాయలు చిరు వ్యాపారం అండి. రోజుకి ఆమెకు 200 వస్తాయి. అట్లాంటి ఆమె దగ్గరికి వచ్చి మన భద్రాచలం గ్రామ పంచాయతీ ఈఓ గారు వచ్చేసి రోడ్డు పక్కన పెట్టొద్దు, ఆమె రోడ్డు పక్కకు కూడా కాదండి, ఏదో చిన్నగా ఒక ఇటుకరాయి వేసుకొని కూర్చొని అమ్ముకుంటుందండి. చూడండి, ఒక ఇటుకరాయి వేసుకొని కూర్చొని అమ్ముకుంటుంది, కూరగాయలు అమ్ముకుంటుంది. ఆమె రోడ్డు మీదకి వచ్చిందని అని చెప్పేసి, అంటే వైట్ లైన్ కూడా క్రాస్ అవ్వలేదండి. ఆమె దగ్గర నుంచి కాటా బలవంతంగా తీసుకుపోయారు. ప్లస్ ఆమె లేడీ కూడా గిరిజన మహిళ. ఆ మహిళ పట్ల కూడా ఆమె చాలా దురుసుగా మాట్లాడారంట. నువ్వు అసలు ఆడదానివేనా, ఏం తింటున్నావు, గడ్డి తింటున్నావా, పెంట తింటున్నావా అనేసి మాట్లాడారంట. ఇది చాలా దారుణమైన విషయం. ఇది మన ఈవో గారే ఆలోచించాలి. రిటైర్డ్ ఏజ్కి వచ్చారు, రిటైర్డ్ స్థాయికి వచ్చారు. మరి మన భద్రాచలం మరి గ్రామ పంచాయతీ ఈవో గారు ఆలోచించాలి. ఆ గిరిజన మహిళ దగ్గర తీసుకువెళ్ళారు, కానీ ఇప్పుడు మేము వీడియో తీసిన ఈ షాపులను ఏం చేయలేకపోతున్నారు. మరి భద్రాచలం నడి సెంటర్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీస్ గేట్ పక్కన ఉన్నటువంటి షాపులను కూడా ఏం చేయలేకపోతున్నారు. కాకపోతే చిన్న గిరిజన మహిళ దగ్గర మాత్రం ఆమె దగ్గర కాట తీసుకుని వెళ్ళిపోయారు, షాప్ పెట్టొద్దనేసి. ఇది ఎంతవరకు సమంజసమో మన భద్రాచలం ఈవో గారు ఆలోచించాలి. మిగతా సంబంధిత అధికారులు కూడా ఆలోచించాలని మేము అనుకుంటున్నాము. ఇది టైమ్స్ న్యూస్ కవరేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.